తుని చిచ్చుల కొండపైన ఇల్లు. తుని పిచ్చుక, చిచ్చుకాకి అనే ఇద్దరు ప్రాణ స్నేహితులుండేవారు. వాళ్ళ స్నేహం ఎంత బలమైనదో వాళ్లకో చెడ్డ అలవాటు కూడా అంతే బలంగా ఉండేది. ఆ అలవాటే చాడీలు చెప్పడం. ఊరిలో ఎవరైనా సంతోషంగా ఉన్నా, కొత్త బట్టలు కొన్నా, వాళ్ల గురించి లేనిపోనివి కనిపించి ఒకరితో ఒకరు చెప్పుకుని నవ్వుకోవడమే వాళ్ల దినచర్య. అంతటితో ఆగకుండా ఆ కల్పించిన కథలను అవతలి వాళ్లకు చెప్పి ఇద్దరి మధ్య గొడవలు పెట్టి ఆనందించే వింత పైశాచిక ఆనందం వాళ్ళది. ఒకరోజు మధ్యాహ్నం ఇద్దరూ చెట్టు కింద కూర్చొని ఉన్నారు. అప్పుడే కుహుపాతు గబగబా నీళ్లకుండ తీసుకుని వెళ్తుంది. చిచ్చుకాకి తుని చెవిలో, చూసావా తుని, ఆ కుహు నడక నిన్న సంతలో కొత్త ముక్కు పుడక కొనుక్కుంది. అప్పటి నుండి దానికి కాళ్ళు నేల మీద ఆగడం లేదు. ఎంత గర్వంగా నడుస్తుందో చూడు. అవునే చిచ్చు, దానికంత సీన్ లేదు. మొన్న మహి అక్క దగ్గర డబ్బుల కోసం అడుక్కోవడం నేను చూశాను. ఇప్పుడు చూడు ఎంత దర్పం ప్రదర్శిస్తుందో. వీళ్ళని చూస్తుంటేనే నాకు ఒళ్ళు మండుతుంది. వాళ్ళిద్దరి సంభాషణ, వాళ్ళ హావభావాలు దూరం నుండి గమనిస్తుంది ఊరి పెద్ద మహీగ్రద్ద. మహీగ్రద్ద తనలో తాను, ఈ ఇద్దరి స్నేహం ఊరికి మంచిది కాదు. వీళ్ళ నాలుకలకు నరం లేదు. ఎప్పుడూ ఇతరుల జీవితాల గురించి వీళ్ళ ధ్యాస. ఎప్పటికైనా వీళ్ళ వల్లే ఈ ఊరు ప్రశాంతత దెబ్బతింటుంది. ఇంకొకసారి వీళ్ళు ఎవరి గురించైనా తప్పుగా మాట్లాడితే నా దృష్టికొస్తే వాళ్ళ పని చెప్పాలి, ఖచ్చితంగా పట్టుకోవాలి అని మనసులో గట్టిగా అనుకుంది. కొన్ని రోజులు గడిచాయి. ఊరిలో ఒకరోజు లూసీ పావురం, చోటు చిలుక ఇద్దరూ సంతలో ఒకే రకమైన గాజులు కొనుక్కొని ఒకరికొకరు తొడుక్కుంటూ నవ్వుకుంటూ ఆనందంగా ఇంటికెళ్తున్నారు. వాళ్ళ స్నేహాన్ని, సంతోషాన్ని చూసి ఊరంతా మురిసిపోయింది. కాని ఈ దృశ్యం తుని చిచ్చుల కళ్ళల్లో నిప్పులు పోసింది. చూసావా తుని, ఆ లూసీని పట్నం నుండి వచ్చినప్పటి నుండి దానికి బలుపు ఎక్కువైపోయింది. ఇప్పుడు ఈ చోటు చిలుకను పట్టుకుంది. ఇద్దరు చూడు, వాళ్ళకంటే గొప్ప స్నేహితులు ఈ ప్రపంచంలో లేనట్లు ఎలా నవ్వుకుంటూ వెళ్తున్నారో. నాకు అదే అర్థం కావడం లేదు. ఈ చోటు చిలుక కూడా ఆ లూసీ చెప్పిందే వేదమంటోంది. వీళ్ళిద్దరిని చూస్తుంటే నాకెందుకో నచ్చడం లేదు. వీళ్ళ స్నేహాన్ని చూసి అందరూ పొగుడుతుంటే నాకు ఒళ్ళు మండుతోంది. చిచ్చుకాకి ఒక దుర్మార్గపు నవ్వు నవ్వి, అంతగా మండితే ఆపేద్దాం. వీళ్ళ స్నేహం ఎంత బలమైందో మనం ఒక చిన్న పరీక్ష పెట్టి చూద్దామా? తుని పిచ్చుక ఆత్రంగా, పరీక్ష? ఎలా? నాకేం అర్థం కాలేదు. అదే మన పాత పద్ధతి. కొంచెం ఆ మంది, కొంచెం ఈ మంది అని కలిపితే వాళ్ళ స్నేహం పునాదులే కదిలిపోవాలి. పద, ముందు చోటు చిలక దగ్గరికి వెళ్దాం అంటూ తునిని లాక్కెళ్ళింది. ఇద్దరు ముఖాలు చాలా దిగులుగా, ఆందోళనగా పెట్టుకుని చోటు చిలుక ఇంటికి వెళ్లారు. అరే తుని, చిచ్చు, రండి రండి. ఏంటి ఇద్దరు ఇలా ఉన్నారు? ముఖాలు మాడిపోయున్నాయి. ఏమైంది? చిచ్చుకాకి నిట్టూరుస్తూ, ఏం చెప్పంలే చోటు, మేము నీకు మంచి స్నేహితులం కాబట్టి చెప్పకుండా ఉండలేకపోతున్నాం. లేకపోతే ఈ పాపం మా కడుపులోనే ఉంచుకునే వాళ్ళం. చోటు చిలుక కంగారుగా, అయ్యో ఏమైంది? అంతగా దాచేంత విషయం ఏంటి? నన్ను భయపెట్టకండి. మేమిప్పుడే లూసీ పౌరం ఇంటి దగ్గర నుండి వస్తున్నాం. అక్కడ లూసీ కుహుబాతుతో నీ గురించే మాట్లాడుతోంది. నా గురించా? ఏం మాట్లాడుతుంది? నువ్వు నిన్న సంతలో కొన్న కొత్త గాజుల గురించి. లూసీ అంటోంది, పాపం చోటు చిలకకు ఏం తెలుసు ఫ్యాషన్ గురించి. నేను కొన్నాను కాబట్టి అది కూడా కొంది. కానీ ఆ పచ్చ రంగు గాజులు దాని రెక్కలకు అస్సలు నప్పలేదు. చూడ్డానికి అచ్చం పచ్చిమిరపకాయకు గాజులు తొడిగినట్లే ఉంది అని గట్టిగా నవ్వింది. చోటు చిలుక కోపంతో, ఏంటి పచ్చిమిరపకాయ? నన్నంత మాటందా? నేనే ఇష్టపడి కొనుక్కుంటే. అంతేకాదక్క, చోటు చిలుక ఎప్పుడు నా వెంటే తిరుగుతుంది. నేను లేకపోతే దానికి లోకమే తెలియదు. నేను చెప్పినవే తిరిగి చిలకలా పలుకుతుంది తప్ప దానికి సొంతంగా తెలివితేటలు లేవు అని కూడా అంది. చోటు చిలుక కోపంతో ఊగిపోతూ, నాకే తెలివితేటలు లేవా? నన్ను అడ్డం పెట్టుకుని పట్నం గొప్పలు చెప్పుకుంటున్నది చాలగా నన్నే అంటుందా? దానికెంత పొగరు! ఈ రోజు దాని అంత తేలుస్తాను. మీరిప్పుడు వెళ్ళండి, నాకు చాలా కోపంగా ఉంది. చిచ్చెత్తుని అక్కడి నుండి బయలుదేరి ఒకరినొకరు చూసుకుని గెలిచినట్లుగా నవ్వుకున్నారు. చూసావా, పని మొదలైంది. ఇప్పుడు ఆజ్యం పోయాలి. పద, లూసీ దగ్గరికి వెళ్దాం. ఇద్దరు ఇప్పుడు ముఖంలో ఇంకాస్త ఎక్కువ ఆందోళన పెట్టుకుని పరిగెత్తుకుంటూ లూసీ పౌరం ఇంటికి వెళ్లారు. ఏంటి తుని, చిచ్చు, ఎప్పుడు లేనిది ఇలా పరిగెత్తుకుంటూ వచ్చారు? అంతా బాగానే ఉంది కదా? తుని పిచ్చుక ఆయాసపడుతున్నట్లు నటిస్తూ,
ఏం బాగుందిలే లూసీ, మా చెవులతో మేమే వినలేకపోయాం నీ గురించి అంత తప్పుగా మాట్లాడుతుంటే. నా గురించా? ఎవరు? ఏం మాట్లాడారు? ఇంకెవరో, నీ ప్రాణ స్నేహితురాలు చోటు చిలికే నది దగ్గర మహి అక్కతో నీ గురించే చెబుతోంది. చోటు నా గురించి ఏం చెప్పింది? నువ్వు పట్నం నుండి తెచ్చుకున్న కొత్త నెక్లెస్ ఉంది కదా, అది చూసి ఆ నెక్లెస్ ఏదో సంతలో కొన్న రాళ్ల హారంలా ఉంది, దాన్ని వేసుకుని లూసీ ఏదో మహారాణిలో పోజ్ కొడుతుంది, దానికి అసలు విలువైనవి ఏంటో కూడా తెలియదు అని హేళన చేసింది లూసీ. అవును లూసీ, లూసీ చెప్పే పట్నం కథలన్నీ అబద్ధాలే. అక్కడ ఎవరూ ఏమనో పట్టించుకోరు. అందుకే ఇక్కడికొచ్చి మా ముందు దర్పం చూపిస్తుంది, దాన్ని చూస్తే నాకు నవ్వొస్తుంది అని కూడా అంది. లూసీ పౌరం కోపంతో రెక్కలు కొట్టుకుంటూ, ఏంటి నా కథలు అబద్ధాలా? నన్ను చూసి నవ్వుతుందా? నన్నంత చులకన చేసిందా? నేను దానికి ప్రాణ స్నేహితురాలని అనుకుంటే అది నా వెనక ఇలా గోతులు తీస్తుందా? దానికి ఈ రోజే బుద్ధి చెప్పాలి. మీరు నా కళ్ళు తెరిపించారు, ఇప్పుడే వెళ్తున్నాను. లూసీ పౌరం కోపంగా చోటు చిలుక ఇంటి వైపు బయలుదేరింది. ఆమె వెనుక కొంచెం దూరంలో తుని, చిచ్చు కూడా బయలుదేరి దారిలో ఉన్న ఒక పెద్ద చెట్టు వెనుక దాక్కున్నారు. వాళ్ళ కళ్ళల్లో ఆనందం, ఉత్సాహం. లూసీ పౌరం గట్టిగా అరుస్తూ, చోటు బయటికి రా, నా ధైర్యమేంటో ఈరోజు చూపిస్తాను. చోటు చిలుక కూడా అంతే కోపంగా ఇంట్లో నుండి బయటకొచ్చింది. ఓహో, వచ్చావా మహానటి? ఏంటి అంతలా అరుస్తున్నావు? నా మీద చాడీలు చెప్పింది చాలలేదా? నేను చాడీలు చెప్పానా? నన్ను పట్నం అబద్ధాల కోరు అని, నా నెక్లెస్ సంతహారం అని చెప్పింది నువ్వు కాదా? నేననలేదు, కానీ నన్ను పచ్చిమిరపకాయ అని, నాకు తెలివితేటలు లేవని అన్నది నువ్వు కాదా? నేను నిన్నెప్పుడూ అలా అనలేదు. నేను నిన్నెప్పుడూ అలా అనలేదు. ఇద్దరి మధ్య మాట పెరిగి పెద్ద గొడవ మొదలైంది. ఊరంతా అక్కడికి చేరింది. ఇద్దరు ప్రాణ స్నేహితులు అలా శత్రువుల్లా కొట్టుకోవడం చూసి అందరూ ఆశ్చర్యపోయారు. ఇదంతా చెట్టుచాటు నుండి చూస్తున్న తుని, చిచ్చు కడుపుబ్బా నవ్వుకుంటున్నారు. తుని పిచ్చుక నవ్వు ఆపుకుంటూ, చూడు చిచ్చు, చూడు ఎలా కొట్టుకుంటున్నారు. అబ్బా, ఈరోజు పండుగలా ఉంది, నా కడుపు నిండిపోయింది. వాళ్ళ మొఖాలు చూడు, కోపంతో ఎలా ఎర్రగా అయిపోయాయో. మన ప్లాన్ భలే ఫలించింది. ఇక వీళ్ళిద్దరి జీవితంలో మళ్ళీ మాట్లాడుకోరు. వాళ్ళలా నవ్వుకుంటూ ఉండగా వాళ్ళ వెనకే నిలబడి ఉన్న కుహుబాతును గమనించలేదు. కుహుబాతుకు మొదట్నుండి వీళ్ల మీద అనుమానమే. ఇప్పుడు వాళ్ళ మాటలు వినగానే అసలు విషయం అర్థమైపోయింది. కుహు ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా నేరుగా ఊరి పెద్ద మహిగ్రద్ద దగ్గరికి వెళ్ళింది. మహి అక్క, మీరు త్వరగా రావాలి. ఊరి మధ్యలో లూసీ, చోటు పెద్ద గొడవ పడుతున్నారు. ఏంటి? వాళ్ళిద్దరా? వాళ్ళు ప్రాణ స్నేహితులు కదా, ఎందుకు గొడవ పడుతున్నారు? అదంతా మన తుని, చిచ్చుల పని. వాళ్ళిద్దరూ లేనిపోనివి చెప్పి ఇద్దరి మధ్య గొడవలు పెట్టారు. నేనే స్వయంగా చూశాను. వాళ్ళిద్దరూ ఇప్పుడు మామిడి చెట్టు వెనక దాక్కొని వీళ్ళ గొడవ చూసి నవ్వుకుంటున్నారు. మహిగ్రద్ద కళ్ళు కోపంతో నిప్పులు చెరిగాయి. నేననుకునిందే జరిగింది. వీళ్ళకి ఈ రోజే తగిన శాస్తి జరగాలి అంటూ వేగంగా గొడవ జరుగుతున్న ప్రదేశానికి వచ్చింది. మహిగ్రద్ద పెద్దగా గర్జిస్తూ, ఆపండి మీ గొడవ. మహి అక్క గొంతు వినగానే ఇద్దరు ఒక్కసారిగా ఆగిపోయారు. ఏమైంది మీకు? ప్రాణ స్నేహితుల్లా ఉండే మీరు ఈ రోజు నలుగురులో ఇలా కొట్టుకోవడానికి సిగ్గులేదా? లూసీ పౌరం ఏడుస్తూ, మహి అక్క, ఇది నన్ను అబద్ధాల కోరు అంది. లేదక్క, ఇది నన్ను తెలివిలేనిది అంది. మీరనలేదా? మరి ఈ మాటలు మీకు ఎవరు చెప్పారు? తుని, చిచ్చులే కదా? ఆ ప్రశ్నకు లూసీ, చోటు ఇద్దరు ఒకరి ముఖాలొకరు చూసుకున్నారు. వాళ్లకు నెమ్మదిగా విషయం అర్థమవుతుంది. నువ్వు చూసింది చెప్పు. అక్క, వీళ్ళిద్దరూ గొడవ పడుతుంటే ఆ చెట్టు వెనక తుని, చిచ్చు దాక్కుని, చూడు మన ప్లాన్ భలే ఫలించింది అని నవ్వుకోవడం నేను నా కళ్ళతో చూశాను. మహిగ్రద్ద చెట్టు వైపు తిరిగి, తుని, చిచ్చు బయటికి రండి. వాళ్ళిద్దరూ భయంతో వణికిపోతూ తలలు దించుకుని బయటకొచ్చారు. లూసీ, చోటుల కోపం ఇప్పుడు వాళ్ళ మీదకు మళ్ళింది. ఛీ, మీరా ఈ పని చేసింది? మిమ్మల్ని నమ్మాను. నా స్నేహితురాలితో నన్ను గొడవ పడేలా చేస్తారా? మీకింత దుర్బుద్ధి ఉంటుందని నేను ఊహించలేదు. మీకు తగిన శిక్ష పడాలి. ఊరి ప్రజలందరినీ రేపు ఉదయం చెట్టు కింద సమావేశపరచండి. వీళ్ళ గురించి ఒక నిర్ణయం తీసుకోవాలి. ఇక మరుసటి రోజు ఉదయం ఊరంతా చెట్టు కింద చేరింది. తుని, చిచ్చు, వాళ్ళ పిల్లలు బుజ్జి, చిన్ను కూడా భయంగా ఒక మూల నిలబడి ఉన్నారు. ప్రజలారా,
చాలా సంవత్సరాలుగా మన గ్రామంలో ఇద్దరు వ్యక్తులు మన ప్రశాంతతను దెబ్బతీస్తున్నారు. ఒకరిపై ఒకరికి చాడీలు చెబుతూ మన మధ్య గొడవలు పెట్టి ఆనందిస్తున్నారు. నిన్న వాళ్ళు లూసీ చోటుల స్నేహాన్ని విడతీయాలని చూశారు. అదృష్టవశాత్తు కుహుబాతు వాళ్ళను చూసింది. ఇలాంటి వాళ్ళను మన గ్రామంలో ఇంకా ఉంచడం మనందరి మంచికే కాదు. మీరేం చెబుతారు? వాళ్ళను ఊరి నుండి వెలివేయాలి. వాళ్ళిక్కడ ఉండడానికి అర్హులు కారు. అవును, వాళ్ళకి ఇదే సరైన శిక్ష. ఊరి ప్రజలందరూ వెలివేయండి వెలివేయండి అని గట్టిగా అరిచారు. తుని పిచ్చుక ఏడుస్తూ మహిగ్రద్ద కాళ్ళ మీద పడి, మహియక్క, దయచేసి మమ్మల్ని క్షమించు. ఇంకెప్పుడు ఇలాంటి పని చెయ్యం. మమ్మల్ని ఊరి నుండి వెలివేయకండి. మా పిల్లలు ఏమైపోవాలి? అవునక్క, తెలియక తప్పు చేశాం. ఇదొక్కసారికే మన్నించు, మేం మారిపోతాం. మహిగ్రద్ద కఠినంగా, ఈ మాటలు మీరు చాలా సార్లు అన్నారు. మీ బుద్ధి మారదు. మీరిక్కడుంటే ఈ ఊరిని కుళ్ళబొడి చేస్తారు. ఊరి ప్రశాంతత కోసం నా నిర్ణయం చెబుతున్నాను. తుని, చిచ్చు, మీ కుటుంబాలతో సహా సూర్యాస్తమయంలోపు ఈ గ్రామం విడిచి వెళ్లిపోవాలి. ఇది నా ఆఖరి తీర్పు. తుని, చిచ్చుల గుండెలు బద్దలయ్యాయి. ఏడుస్తూ తమ పిల్లల్ని తీసుకుని తమ ఇళ్లకు వెళ్లి కావలసినవి సర్దుకుని గ్రామం విడిచి నడక మొదలు పెట్టారు. వాళ్ళు పక్క గ్రామానికి వెళ్లారు. కాని అప్పటికే వీళ్ల గురించి, వీళ్ల శిక్ష గురించి ఆ ఊరికి తెలిసిపోయింది. అక్కడి కాపలాదారుడు, ఆగండి, మీరు తుని చిచ్చులే కదా. మా ఊరి పెద్ద మీలాంటి గొడవలు పెట్టే వాళ్ళను ఊరిలోకి రానివ్వద్దని చెప్పారు. దయచేసి వెళ్ళిపోండి. ఎక్కడికి వెళ్లినా వాళ్లకు ఇదే సమాధానం. వాళ్ళని చేర్చుకోవడానికి ఏ ఊరు సిద్ధంగా లేదు. అలసిపోయి ఆశలు కోల్పోయి వాళ్ళు దూరం నుండి కనిపిస్తున్న ఒక పెద్ద కొండ వైపు నడిచారు. ఆ కొండ చాలా ఎత్తైనది. పైకెక్కాక వాళ్ళు ఒక వింత ప్రదేశాన్ని చూశారు. రెండు పెద్ద కొండ శిఖరాలను కలుపుతూ ఒక పాత బలహీనమైన చెక్క వంతెన ఉంది. ఆ వంతెనకు ఇరువైపులా రెండు కొండల అంచుల మీద కొంచెం ఖాళీ ప్రదేశముంది. తుని పిచ్చుక ఏడుస్తూ, చిచ్చు, చూసావా, మన గతి. మనల్ని చేర్చుకునే వాళ్ళు ఎవ్వరూ లేరు. మనం ఇక్కడే ఉండాలి. ఆ వంతెనకు అటువైపు నువ్వు, ఇటువైపు నేను ఇల్లు కట్టుకుందాం. చిచ్చుకాకి నిరాశగా, ఎందుకంటే మనకు వేరే దారి లేదులే. వాళ్ళు తమ పిల్లలతో కలిసి అక్కడే దొరికిన కర్రలతో, ఆకులతో రెండు చిన్న గుడిసెలు కట్టుకున్నారు. తుని పుచ్చి వంతెనకొక చివర, చిచ్చు చిన్ను వంతెనకు ఇంకో చివర. వాళ్ల మధ్య దూరం కేవలం ఒక్క వంతెన మాత్రమే. కాని వాళ్ల మనసుల మధ్య దూరం అప్పటికే పెరిగిపోయింది. ఇద్దరు ఒకరినొకరు నిందించుకుంటూ మాట్లాడుకోవడం కూడా మానేశారు. అక్కడే దొరికే అడవి పండ్లను తింటూ బ్రతకడం మొదలుపెట్టారు. ఒకరోజు సాయంత్రం బుజ్జి, చిన్ను ఇద్దరు ఆ వంతెన మీద కలుసుకున్నారు. దూరం నుండి తమ గ్రామం కనిపిస్తోంది. వాళ్ళ తల్లులు తమ తమ గుడిసెల ముందు కూర్చొని దిగులుగా ఆకాశం వైపు చూస్తున్నారు. చూసావా బుజ్జి, మన గతి ఎలా అయిపోయిందో. అంతా వీళ్ళ వల్లే. ఇప్పుడు చూడు, కనీసం ఒకరితో ఒకరు మాట్లాడక కూడా లేదు. అవునా చిన్నిక, వాళ్ళు చేసిన తప్పు వాళ్ళకు తెలిసేలా మనం చెప్పాలి. లేకపోతే వాళ్ళు ఎప్పటికీ మారరు. పద. ఇద్దరు కలిసి వాళ్ళ తల్లుల దగ్గరకు వెళ్లారు. బుజ్జి పిచ్చుక తల్లి దగ్గరికెళ్లి, అమ్మా, సంతోషంగా ఉందా ఇప్పుడు? మీ సరదా కోసం మీరు చేసిన పనికి చూడు, మనం ఎక్కడున్నామో. మన ఇల్లు, మన పొలాలు, మన స్నేహితులు అందరిని వదిలేసి ఈ కొండల మీద పండ్ల కోసం వెతుక్కుంటున్నాం. ఇదేనా నువ్వు కోరుకున్నది? చిన్నుకాకి తల్లి దగ్గరికెళ్లి, నువ్వు కూడా నమ్మా, తునియొత్తుతో కలిసి ఊరందరినీ ఏడిపించారు. ఇద్దరు ప్రాణ స్నేహితుల్లో ఉండి ఎంత చెడ్డ పని చేశారు. ఇప్పుడు మీరిద్దరు శత్రువు వల్ల ఈ వంతెనకు అటు ఇటు కూర్చున్నారు. మీ గొడవల వల్ల మమ్మల్ని కూడా ఈ అడవి పాలు చేశారు. ఇప్పటికైనా మీ తప్పు తెలుసుకోండి, మారండి. పిల్లల మాటలు తుని, చిచ్చుల గుండెల్లో బాణాల్లా గుచ్చుకున్నాయి. ఇద్దరు వంతెనకు చెరో చివర నిలబడి ఒకరినొకరు చూసుకుని వెక్కి వెక్కి ఏడవడం మొదలుపెట్టారు. తుని పిచ్చుక చిచ్చుతో గట్టిగా, చిచ్చు, మన పిల్లలు చెప్పింది నిజం. నా నాలుక వల్లే, నా దుర్బుద్ధి వల్లే ఇదంతా జరిగింది. నన్ను క్షమించు. చిచ్చుకాకి కూడా ఏడుస్తూ, లేదు తనే, తప్పు నాది కూడా ఉంది. నేను నాపాల్సింది. కాని నేను కూడా నీతో కలిసి ఆనందించాను. మన పాపమే మనల్ని ఈ కొండ మీదకు చేర్చింది. మనం ఈ శిక్షకు అర్హులమే. ఇద్దరు, మమ్మల్ని క్షమించండి, మేం మారుతాం, ఇంకెప్పుడు అలాంటి తప్పు చెయ్యమని మాట ఇచ్చారు. ఆ రోజు నుండి తుని, చిచ్చు ఇద్దరు కొండ మీద దొరికిన పండ్లను తింటూ తమ తప్పును తెలుసుకుని మౌనంగా తమ శిక్షను అనుభవించడం మొదలుపెట్టారు. నూడిల్స్ తినే పక్షులు. పక్షుల గ్రామంలో తుని పిచ్చుకంటే ఒక ప్రత్యేకమైన గౌరవం. ఆ గ్రామానికే ఒక అద్భుతమైన వంట కళాకారిణి.
రోజూ చేసే పప్పు కూరలతో పాటు ఆమె మనసు ఎప్పుడూ కొత్త రుచుల కోసం అన్వేషిస్తూ ఉండేది. అందుకే నెలలో 1-2 సార్లైనా దగ్గరలో ఉన్న పట్నానికి వెళ్లి అక్కడి కొత్త వంటకాల గురించి తెలుసుకుని వాటిని తన వంటగదిలో ప్రయోగించడం ఆమెకు బాగా అలవాటు. ఒకరోజు మధ్యాహ్నం పాఠశాలలో భోజన విరామ సమయంలో బుజ్జి, చిన్ను, బన్ను ముగ్గురు తమ డబ్బాలు తెరుచుకుని కూర్చున్నారు. అబ్బా, రోజు ఇదేనా? మా అమ్మ ఈ రోజు కూడా బీరకాయ కూర చేసింది. నాకు అస్సలు నచ్చదు. మా అమ్మ కూడా అంతే. నిన్న చేసిన వంకాయ కూర ఈ రోజు కూడా పెట్టిందే. కనీసం రంగు కూడా మారలేదు. బుజ్జి పిచ్చుక మాత్రం గర్వంగా నవ్వుతూ తన డబ్బా తెరిచింది. అందులో నుండి కమ్మటి సువాసనొచ్చింది. చూసారా, ఇది మసాలా దోశ. మా అమ్మ నిన్ననే పట్నం నుండి నేర్చుకుని వచ్చి ఈ రోజు నా కోసం ప్రత్యేకంగా చేసింది. ఆ మాట వినగానే చిన్ను, పన్నుల కళ్ళు పెద్దవయ్యాయి. ఇద్దరు ఆత్రంగా బుజ్జి డబ్బాలోకి చూశారు. ఓ, భలే ఉంది బుజ్జి, ఒక ముక్క పెట్టవా? సరే, తీసుకోండి అంటూ ఇద్దరికి చెరో ముక్క ఇచ్చింది. అది తిన్న వాళ్ల ముఖాలు ఆనందంతో వెలిగిపోయాయి. అద్భుతం. తుని అత్త చేతిలో ఏదో మాయ ఉంది. మా అమ్మకి ఇలాంటివి ఎందుకు చేయడం రాదో అని నిట్టూర్చాడు. ఆ రోజు సాయంత్రం పిల్లలు ఇంటికెళ్ళాక తమ తల్లులతో ఇదే విషయం గురించి మాట్లాడారు. అమ్మా, తుని అత్త ఎంత మంచి మంచి వంటలు చేస్తుందో తెలుసా? ఈ రోజు బుజ్జి మసాలా దోశ తెచ్చింది. ఎంత రుచిగా ఉందో. నువ్వు కూడా అలాంటివి చెయ్యవా అమ్మా? చిచ్చుకాకి విసుగ్గా, ఆ తునికి రోజంతా ఇదే పని. ఊర్లు తిరుగుతూ కొత్త వంటలు నేర్చుకోవడం. మనకంత తీరికెక్కడితే ఉన్న పనులతోనే తల మునిగిపోతుంది. మాట్లాడకుండా ఉన్నది తిను అని కొడుకుని కసిరింది. చోటు చిలుక ఇంట్లో కూడా ఇదే సంభాషణ. అమ్మా, తుని అత్త వంటలు భలే ఉంటాయంట. బుజ్జి రోజు కొత్త కొత్తవి తెచ్చుకుంటుంది. మనం కూడా ఒకసారి వాళ్ళ ఇంటికెళ్ళి తినొద్దామా? అవునా? తుని నిజంగా అంత బాగా చేస్తుందా? సరేలే, ఎప్పుడైనా వీలు చూసుకుని వెళ్దాం అని కొడుకును సముదాయించింది. కొన్ని రోజుల తర్వాత తుని పిచ్చుక మళ్లీ పట్నానికి బయలుదేరింది. ఈసారి ఆమె కళ్ళు ఒక వింతైన వంటకం మీద పడ్డాయి. ఒక బండి దగ్గర జనాలు గుంపులుగా చేరి సన్నగా పొడవుగా ఉన్న వాటిని ఏదో సాస్తో కలిపి పుల్లలతో తింటున్నారు. తుని పిచ్చుక బండి యజమానితో, అయ్యా, ఇదేం వంటకం? పేరు చాలా వింతగా ఉంది. అందరూ భలే ఇష్టంగా తింటున్నారు. అమ్మో, వీటిని నూడిల్స్ అంటారు. ఇది చైనా దేశపు వంటకం. పిల్లలైతే ప్రాణం పెడతారు దీనికి. అవునా? నాక్కూడా కొంచెం నేర్పిస్తారా? మా పాపకు చేసి పెడతాను. ఆ యజమాని మంచివాడు కావడంతో తునికి నూడిల్స్ ఎలా ఉడకబెట్టాలో, ఏ కూరగాయలు వెయ్యాలో, సాస్లు ఎలా కలపాలో ఓపికగా నేర్పించాడు. అన్ని శ్రద్ధగా నేర్చుకున్న తుని అవసరమైన సరుకులు కొనుక్కొని ఆనందంగా ఇంటికి తిరిగొచ్చింది. మరుసటి రోజు ఉదయం బుజ్జి నిద్రలేచేసరికి వంటింట్లో నుండి ఒక కొత్త రకమైన అద్భుతమైన సువాసనొస్తుంది. ఈరోజేంటి ఇంత మంచి వాసన వస్తోంది? నా కోసం ఏం స్పెషల్ చేస్తున్నావు? నీకోసమే ఒక కొత్త వంటకం చేశాను. దీని పేరు నూడిల్స్. రుచి చూసి ఎలా ఉందో చెప్పు. తుని ఒక ప్లేట్లో వేడివేడి నూడిల్స్ పెట్టి ఇచ్చింది. వాటి రంగు, వాసన చూసి బుజ్జికి నోరూరుతోంది. మొదటి ముద్ద నోట్లో పెట్టుకోగానే ఆమె కళ్ళు ఆనందంతో పెద్దవయ్యాయి. అమ్మా, అద్భుతం! ఇదేంటమ్మా ఇంత రుచిగా ఉంది? మెత్తగా చారుతూ భలే ఉంది. ఈ కూరగాయ ముక్కలు కూడా చాలా బాగున్నాయి. నా జీవితంలో ఇంత రుచికరమైంది నేను తినలేదు. తుని పిచ్చుక మురిసిపోతూ, నిజంగానా? నీకు నచ్చిందా? నచ్చడమేంటమ్మా, ప్రాణం లేచొచ్చింది. అమ్మా, నాకు చిన్న సహాయం చేస్తావా? నా డబ్బాలు కొంచెం ఎక్కువగా పెట్టు. నేను బన్నుకు, చిన్నుకు కూడా తీసుకెళ్తాను. పాపం, వాళ్ళు రోజు వాళ్ళ అమ్మల వంట తిని బాధపడుతున్నారు. నువ్వు చేసే వంటల గురించి ఎప్పుడూ అడుగుతూ ఉంటారు. అయ్యో, దానికేముందులే తల్లి, తప్పకుండా పెడతాను. స్నేహితులతో పంచుకుని తినడం మంచి అలవాటే అని చెప్పి బుజ్జి డబ్బా నిండా నూడిల్స్ పెట్టి పైన కొంచెం సాస్ కూడా వేసి మరీ ఇచ్చింది. ఇక పాఠశాలలో భోజన సమయంలో బుజ్జి గర్వంగా తన డబ్బాను బయటికి తీసింది. ఫ్రెండ్స్, ఈరోజు మీకోసం ఒక సర్ప్రైజ్ తెచ్చాను. ఏంటది? మళ్ళీ ఏదైనా కొత్త వంటకమా?
అవును, దీని పేరు నూడిల్స్. మా అమ్మ ఈ రోజు చేసింది, మీకోసమే ప్రత్యేకంగా తెచ్చాను అంటూ ఇద్దరి డబ్బాలలో కొంచెం కొంచెం వేసింది. చిన్ను బన్నూలు మొదట వాటిని వింతగా చూశారు. తర్వాత ఒక ముద్ద తిని చూశారు. అంతే, వాళ్ల ముఖాల్లో 1000 వోల్టుల బలుబు వెలిగినంత కాంతొచ్చింది. అమ్మాయి, ఇదేం రుచి బుజ్జి, స్వర్గమంటే ఇదేనేమో అంటూ గబగబా తినడం మొదలుపెట్టాడు. మాటల్లో అద్భుతం, అమోఘం. తుని అత్త ఒక దేవత. ఆమె చేతుల్లో ఏదో మాయ ఉంది. ఇవి తింటుంటే ఎగురుతున్నట్లే ఉంది అంటూ ఆనందంతో గెంతులు వేశాడు. ఆ రోజంతా వాళ్ళు ఆ నూడిల్స్ గురించే మాట్లాడుకుంటున్నారు. సాయంత్రం ఇంటికి వెళ్ళాక వాళ్ళ తల్లులకు ఆ నూడిల్స్ గురించి వర్ణించి చెప్పారు. అమ్మో, నువ్వు నమ్మవు, ఈ రోజు మేము నూడిల్స్ తిన్నాం. తుని అత్త చేసింది. అవి ఎంత బాగున్నాయో మాటల్లో చెప్పలేను. నువ్వు చేసే వంటలన్నీ వాటి ముందు ఏమీ కావు. చిచ్చుకాకి కోపంగా, అదేంట్రా, ఎప్పుడు ఆ తుని గురించేనా? నేను చేసేవి నీకు నచ్చడం లేదా? నచ్చుతాయమ్మా, కానీ ఇది వేరే లెవెల్. మనం కూడా ఒకసారి తిని చూడాలి. అమ్మా, తుని అత్త వంటలు ప్రపంచంలోనే బెస్ట్. ఆ నూడిల్స్ తిన్నాక నాకు వేరే ఏది తినాలనిపించడం లేదు. రేపు ఆదివారం కదా, మనం తుని అత్త ఇంటికి వెళ్దామా? ప్లీజ్ అమ్మా. ఇక పిల్లల పోరు పడలేక తమకు కూడా ఆ వింత వంటకం రుచి చూడాలనే ఆసక్తితో మరుసటి రోజు ఉదయం చోటు చిలుక, చిచ్చుకాకి తమ పిల్లల్ని తీసుకుని తుని పిచ్చుక ఇంటికి బయలుదేరారు. తుని పిచ్చుక వాళ్ళని చూసి ఆశ్చర్యపోయింది. రండి రండి, ఏంటి ఈరోజు అందరూ కలిసి వచ్చారు అని ప్రేమగా ఆహ్వానించింది. చిచ్చుకాకి నసుకుతూ, ఏం లేదులే తుని. ఈ పిల్లలు నిన్నటి నుండి నీ నూడిల్స్ గురించి చెప్పి ప్రాణాలు తీస్తున్నారు. అవేంటో అంత బాగుంటాయా? మాకు కూడా రుచి చూపిద్దామని వచ్చాం. అవును తుని, దయచేసి కాదనుకు. మా పిల్లల కోసం ఒక్కసారి చేసి పెట్టవా? వాళ్ళు చాలా ఆశగా ఉన్నారు. తుని పిచ్చుక నవ్వుతూ, అయ్యో, దీనికింత మొహమాట పడాలా? మీరంతా నా స్నేహితులు కాదా? మీరందరూ కూర్చోండి, అరగంటలో వేడివేడి నూడిల్స్ సిద్ధం చేస్తాను. పిల్లలు ఆనందంతో కేరింతలు కొడుతూ పెరట్లో ఆడుకోడానికని వెళ్లారు. చిచ్చు, చోటు ఇద్దరు తుని వంట చేస్తుంటే ఆసక్తిగా గమనిస్తున్నారు. తుని, నువ్వు చాలా అదృష్టవంతురాలివి. ఇలా కొత్త కొత్తవి నేర్చుకోవడానికి నీకు సమయం, ఓపిక రెండూ ఉన్నాయి. అదృష్టం కాదు చిచ్చు, ఇష్టం. నాకు వంట చేయడం అంటే ప్రాణం. కొత్త రుచులను ప్రయత్నించడంలో ఒక ఆనందం ఉంటుంది. మన వాళ్లకు రుచిగా చేసి పెట్టినప్పుడు వాళ్ల ముఖాల్లో కనిపించే సంతోషం ముందు నా శ్రమ అంతేమీ కాదు. అరగంటలో తుని అందరికీ వేడివేడి నూడిల్స్ వడ్డించింది. చిచ్చు, చోటూలు మొదటి ముద్ద తినగానే వాళ్ళు కూడా పిల్లల్లాగే ఆశ్చర్యపోయారు. నిజంగానే తుని, పిల్లలు చెప్పిన దానికంటే కూడా అద్భుతంగా ఉన్నాయి. నీ చేతుల్లో ఏదో మాయ ఉంది. ఇంత రుచిని ఎలా తీసుకునొచ్చావు? నేను ఒప్పుకుంటున్నాను, నా జీవితంలో ఎంత రుచికరమైంది తినేలేదు. ఇది చాలా చాలా బాగుంది. తుని, నువ్వు మాకు సహాయం చెయ్యాలి. ఏంటది చిచ్చు? నువ్వు రోజు ఒక్కసారైనా ఈ నూడిల్స్ చేసి మాకు పెట్టవా? కావాలంటే మేము డబ్బులిస్తాం. దయచేసి కాదనుకో, మా పిల్లలైనా మంచి తిండి తింటారు. అవును తుని, చిచ్చు చెప్పింది నిజం. ఇది మా అందరి తరపున అభ్యర్థన. మేము నీకు భారం కాము, డబ్బులు చెల్లిస్తాం. ఆ మాటలకు తుని పిచ్చుక నవ్వింది. డబ్బులా? స్నేహితుల మధ్య డబ్బులు ప్రస్తావన ఎందుకు? మీ ఆనందం కంటే నాకు ఏదీ ఎక్కువ కాదు. కాని రోజు అంటే నాకు కూడా కష్టమే. చాలా పనులుంటాయి కదా. అందరి ముఖాల్లో నిరాశ కనిపించింది. కాని నాకొక ఆలోచనుంది. మనం ప్రతి ఆదివారం న్యూడిల్స్ డే జరుపుకుంటే ఎలా ఉంటుంది? ప్రతి ఆదివారం మనమందరం ఇక్కడే కలుద్దాం. నేను అందరి కోసం నూడిల్స్ చేస్తాను. కలిసి తిందాం, కబుర్లు చెప్పుకుందాం. దీనికి మీరేం డబ్బులివ్వక్కర్లేదు. అందరం కలిసి ఆనందంగా గడపడమే నాకు కావాలి. ఈ ఆలోచన వినగానే అందరి ముఖాలు వెలిగిపోయాయి. తుని, నీ మనసు చాలా గొప్పది. నువ్వు వంటల్లోనే కాదు, మనసులో కూడా మహారాణివి. మాకు సమ్మతమే. అవును, అద్భుతమైన ఆలోచన. ఇక నుండి ప్రతి ఆదివారం మాకు పండుగే. ఆ రోజు నుండి పక్షుల గ్రామంలో ప్రతి ఆదివారం ఒక పండుగలా మారింది. అందరూ తుని పిచ్చుక ఇంట్లో చేరి ఆమె చేసే వేడివేడి నూడిల్స్ తింటూ ఆనందంగా గడిపేవారు.